The Apollo University, University of Leicester. 35 lakhs fees for 3-year BTech CSE UK. నమస్తే, వెల్కమ్ టు హెల్దీ కాన్వర్సేషన్స్ విత్ iDream మీడియా. ఈరోజు మనతో ఉన్నారు డాక్టర్ దిలీప్, ఎక్స్పర్ట్ ఇన్ ఆయుర్వేద, ఆక్యుపెంచర్, అలాగే న్యాచురల్ సైన్సెస్ కూడా. సో చాలామంది ఆయుర్వేదంని క్వశ్చన్ చేస్తూ ఉంటారు. అంటే ఆయుర్వేదం అన్ని డిసీజెస్కి పనిచేస్తుందా, ప్రతి డిసీజ్కి ఆయుర్వేదంలో మందు ఉందా? ఇలా మాట్లాడుకుంటున్నప్పుడు విటమిన్ డెఫిషియన్సీ, ఇప్పుడు ఎవరికైనా కానీ విటమిన్ డెఫిషియన్సీ లోపాలు ఉన్నప్పుడు దాన్ని ఆయుర్వేదం ద్వారా, ఆయుర్వేదం మెడిసిన్ ద్వారా మనం సెర్చ్ చేయొచ్చా? ఈ టాపిక్ గురించి మాట్లాడదాము. నమస్తే సార్. నమస్తే. సో అంటే ఎవ్రీ డిసీజ్కి ఆయుర్వేదంలో మందు ఉందా అని క్వశ్చన్ చేసే వాళ్ళందరికీ, సో అంటే ఇప్పుడు దీనికి మందు ఉంది, దీనికి మందు లేదు. మనం నార్మల్గా విటమిన్ డెఫిషియన్సీ గురించి మాట్లాడుకున్నప్పుడు సప్లిమెంట్సే దానికి సొల్యూషన్ నార్మల్గా అయితే. మరి ఆయుర్వేదంలో ఎలా ఉంటుంది? అంటే చూడండి, ఇప్పుడు ఉన్న జనరేషన్లో ఫస్ట్ ఎక్కడ ప్రాబ్లం వస్తుంది అంటే డైజెషన్ దగ్గర ప్రాబ్లం వస్తుంది. వాళ్ళు తినే ఫుడ్, ఏం తింటున్నాం, ఎలా తింటున్నాం, ఏ టైంకి తింటున్నాం, టైం కానీ టైంలో తింటున్నాం, ఎప్పుడు పడితే అప్పుడు తింటున్నాం, అక్కడ మేజర్గా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. కాబట్టి అవేర్నెస్ రావాలండి. ఫస్ట్ ఏ టైంకి తింటున్నాం. జస్ట్ 30 years బ్యాక్ వెళ్తే ఒక నార్మల్గా ఒక మిడిల్ క్లాస్ వాళ్ళ లైఫ్ స్టైల్ చూస్తే 30 years బ్యాక్ మార్నింగ్ ఖచ్చితంగా లేచేసి మోషన్కి వెళ్ళిపోయి రెడీ అయ్యి 7 to 9 మధ్యలో తినేసి ఉంటాడు. తినేసి 9 కల్లా ఏ పని ఉంటే పని, లేదంటే స్కూల్ కంటే స్కూల్, కాలేజ్ కంటే కాలేజ్కి, వర్క్ అంటే వర్క్, 9 లోపల వెళ్ళిపోయి ఉంటాడు. అంటే మార్నింగ్ 7 to 9 స్టమక్ టైం. ఖచ్చితంగా కడుపు నిండా తినాలి. కడుపు నిండా తినాలి. నేను 2 ఇడ్లీ తింటా, ఒక దోశ తింటా అంటే అవ్వదండి. అంటే డైజెషన్ సిస్టమ్ ఇంప్రూవ్ అవ్వాలంటే మనం నైట్ అంతా తిని ఉండం. నైట్ అంతా మనం మార్నింగ్, ఆఫ్టర్నూన్, నైట్ తినదంతా నైట్ అంతా ప్రాసెస్ అయిపోయి ఫ్రీగా మార్నింగ్ మోషన్కి వెళ్తాము. ఎంబడే ఎంటీ అయిపోయి ఉంటుంది కాబట్టి, స్టమక్, ఇంటెస్టైన్ అంతా ఎంటీ అయిపోయి ఉంటుంది కాబట్టి ఈ కెన్ మార్నింగ్ హెవీగా తినాలి. 30 years బ్యాక్ బాగా అబ్జర్వ్ చేస్తే అందరు హెవీగానే తిన్నారు. 2 ఇడ్లీ ఎవరు తినలేదు, ఒక దోశ ఎవరు తినలేదు. కానీ ఇప్పుడున్న సిస్టంలో ఏమైపోయిందంటే, ఇప్పుడున్న సిస్టంలో జాబ్కి పరిగెత్తాలి అని చెప్పేసి 2 ఇడ్లీ తినేసి వెళ్ళిపోతున్నారు. లేదంటే తినకుండా వెళ్ళిపోయి డైరెక్ట్గా లంచ్ చేస్తున్నారు. ఈ తినకుండా ఉండడం అనేది కూడా షుగర్కి ఒక రూట్ కాదు. షుగర్ రావడానికి రీజన్ మెయిన్ ఏంటి అంటే తినకుండా ఉండడమే. అంటే నైట్ మీరు చెప్పినట్టుగా మొత్తం రివర్స్ చేసేసాం. నైట్ అంతా తినేసి మార్నింగ్ కొంచెం తింటాము, నైట్ ఎక్కువ తింటాము. మేబీ రివర్స్ అయిపోయింది. కాబట్టి అందుకే డయాబెటిక్ పేషెంట్స్ ఎక్కువైపోయారు. కాబట్టి హార్మోన్ ఇన్బ్యాలెన్స్ ఎక్కువైపోయింది. రీజన్ ఏంటంటే ఫస్ట్ డైజెషన్ సిస్టమ్, టైమింగ్ సిస్టమ్ మారింది. కాబట్టి మార్నింగ్ 7 to 9 మధ్యలో ఖచ్చితంగా తినండి. 9 to 11 మధ్యలో ఫాస్టింగ్, అంటే వాటర్ కూడా తాగకుండా ఒక 2 hours ఫాస్టింగ్ చేస్తే మీ హెల్త్ 90% సెట్ అవుతుంది. మీ డైజెషన్ సిస్టమ్ కూడా 90% ఆటోమేటిక్గా సెట్ అవుతుంది. ఎప్పుడైతే మార్నింగ్ టైంలో హెవీగా తిన్న ఫుడ్ మాత్రమే మనకు పేక్ అంటుతుంది. దాంట్లో ఉండే విటమిన్స్, ప్రోటీన్స్, మినరల్స్ అన్నీ కూడా బాడీకి డైజెషన్ అయ్యి అబ్జర్వ్ అయ్యి. ఈ ఒక్క చిన్న లాజిక్ ని ఒక్క 1 month 2 months పాటించి చూడండి, మీ హెల్త్ లో ఎంత డిఫరెన్స్ వస్తుందో అబ్జర్వ్ చేయండి. మార్నింగ్ హెవీగా తినారా, మధ్యాహ్నానికి కొంచెం తగ్గించండి. ఓకేనా? నైట్ ఇంకా తగ్గిస్తే తినకుండా ఉంటే ఇంకా బాగుంటుంది. అంటే ఈ టైమింగ్లో ఏమవుతుందంటే మనకు ప్రాపర్గా డైజెషన్ అయ్యిందే కాకుండా, మీరు అన్నట్టు బాడీకి మనం విటమిన్ డి తగ్గింది, విటమిన్ B12 తగ్గింది, విటమిన్ B6 ఇవన్నీ తగ్గడం కాదండి. బాడీలో డైజెషన్ సిస్టమ్ బాగుంటే మనం ఏ ఫుడ్ తిన్నా సరే దాంట్లో ఉన్న విటమిన్స్, ప్రోటీన్స్ అన్నీ కూడా బాడీకి అబ్జర్షన్ అయ్యి ఈజీగా మనకు బాడీకి కావాల్సినంత మోతాదులో మనకు విటమిన్స్ అనేటివి దొరుకుతాయి. కానీ ఇక్కడ చాలా మంది తినంటే అందరూ జంక్ ఫుడ్, బిర్యానీలు ఇలా తినడం మొదలు పెడతారు. ఇవన్నీ కూడా ఇండైజెషన్ ఫుడ్. కాబట్టి ఇలాంటి హెవీ డైట్ అని ఎప్పుడైనా సరే నైట్ తినకూడదు. హెవీ డైట్ నైట్ తినకూడదు. అంటే మార్నింగ్ అంతా వర్క్ చేసేదానికి పరిగెత్తి ఈవినింగ్ అయితే కొంచెం రిలాక్స్ అయిపోయి హెవీగా తింటున్నారు. కానీ మార్నింగే హెవీగా తినేసి మీరు వర్క్ చేయండి, ఈవినింగ్ కల్లా ఇంకా మీరు యాక్టివ్గా ఉంటారు, అలసిపోరండి. మార్నింగే హెవీగా తింటే ఏదో ఒక వర్క్లో ఉంటారు కాబట్టి ఈజీగా డైజెషన్ అయిపోతుంది. డైజెషన్ అయిన తర్వాత స్ట్రెంత్ కూడా పెరుగుతుంది. ఈవినింగ్కి కూడా మీరు ఫ్రెష్గా ఉంటారు, అలసిపోరు. నేచర్ అది చెప్తుంది. కాబట్టి కొంచెం మార్నింగే తినండి. ఈ 7 to 9 తినే టైంలో చాలా ఇంపార్టెంట్. డయాబెటిక్ పేషెంట్స్కి అయితే
7 to 9 మధ్యలో తినేసి 9 to 11 వరకు ఫాస్టింగ్ చేస్తే 50% డయాబెటిక్ కంట్రోల్ ఆటోమేటిక్గా అవుతుందండి జస్ట్ ఈ 4 అవర్స్లో. అంటే అంత స్ట్రెంత్ ఉంటుంది. విటమిన్స్ అన్ని కూడా ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే ఈ యొక్క టైమింగ్స్ని మీరు పాటించి చూడండి. ఒక్క 1 month 2 months తర్వాత బిఫోర్ బ్లడ్ టెస్ట్ చేసుకోండి బిఫోర్. ఒక 2 months తర్వాత ఈ టైమింగ్స్ ఒకటి సెట్ చేసుకొని 2 months తర్వాత సెట్ చేసుకొని మళ్ళీ బ్లడ్ టెస్ట్ చేసుకొని చూడండి, చాలా తేడా వస్తుంది. ఓకే. అయితే ఆయుర్వేదంలో కూడా అంటే మా వల్ల అవ్వట్లేదు అండి కొంతమంది చెప్తారు, నేను ఎంత ట్రై చేసినా అవ్వట్లేదండి, నేను లావు పెరిగిపోతున్నా. మార్నింగ్ తినకపోతే లావు అవుతారండి. అంటే గ్యాస్ ఫామ్ అవుతుంది వాళ్ళకి, ఏముండదు, ఫుడ్ ఉండదు కదా స్టమక్లో, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వస్తాయన్నమాట. ఆ గ్యాస్ట్రిక్ ప్రాబ్లంలో లంచ్ టైంలో మళ్ళీ కొంచెం హెవీగా కొంచెం తినడం వల్ల ఇంకా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఓవర్లోడ్ అవుతుంది. ఇలా అయిపోవడం వల్ల చాలా మంది డైజెషన్ సిస్టమ్ని ఇన్బ్యాలెన్స్ చేసుకోవడం వల్లనే షుగర్, హార్మోన్ ఇన్బ్యాలెన్స్, థైరాయిడ్స్, బీపీ ఇవన్నీ కంట్రోల్ కాకపోవడానికి రీజన్ మార్నింగ్ సరిగా టైంకి తినకపోవడం వల్లనే. ఓకే. దీనికి ఆయుర్వేదంలో మంచి సొల్యూషన్ ఉందండి. ఆడవాళ్ళకి అందరికీ కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేవి ఉండని ఒకే ఒక రెమెడీ చెప్తాను ఈరోజు. శతవరి ఒకటి ఉంటుంది. శతవరి అంటే 100 రోగాలని కూడా తగ్గించే గుణం ఉంటుంది. ఒక్క ప్లాంట్, ఒక రూట్, అది అంతే, జస్ట్ ఒక రూట్. ఆ ఒక్క రూట్ని పెడితే లోపల కూడా దాని వేర్లు అనేటివి ఇట్లా దుంపల్లాకే వెళ్తాయండి. ఒక 100 వస్తాయి అనమాట. ఒక్కటే రూట్ పెడితే 100 వస్తాయి అనమాట కరెక్ట్గా. కాబట్టి శతవరి 100 రోగాల్ని తగ్గించే గుణం ఒక్కటే ఒక ప్లాంట్కి ఉంది. శతవరి అనేది లేడీస్కి సంబంధించిన దానికి తీసుకుంటే, మగవాళ్ళకి సంబంధించిన దాంట్లో తీసుకుంటే అశ్వగంధ. ఈ రెండింటి కాంబినేషన్లో అన్ని రకాల విటమిన్స్ ప్రాబ్లమ్స్ పోతాయండి. విటమిన్స్ ప్రాబ్లం, విటమిన్ డి ప్రాబ్లం, విటమిన్ B12 ప్రాబ్లం, ఎనీ విటమిన్ ప్రాబ్లం, బాడీలో కావాల్సిన విటమిన్స్ అన్నిటికీ ఈ రెండు గుర్తుపెట్టుకోండి. మేము ఏం చేస్తామనంటే దీంట్లో కొన్ని కాంబినేషన్స్ మిక్స్ చేసి ఇస్తాం మా పేషెంట్స్కి. మేము ఏం చేస్తామంటే కొన్ని కాంబినేషన్స్ మిక్స్ చేసి ఇవ్వడం వల్ల ఇంకా విటమిన్స్ ప్రాబ్లం పర్మనెంట్గా తగ్గిపోతుంది. 1-2 months మీరు రెగ్యులర్గా వాడితే చాలు, పర్మనెంట్గా విటమిన్ ప్రాబ్లం అనేది మళ్ళీ ఒక 10 years దాకా రాదు. కాబట్టి అంటే ఇప్పుడు శతవరిలో మేము ఏం చేస్తామంటే శిలాజిత్ కల్పిస్తాం. అశ్వగంధలో మగవాళ్ళకి అశ్వగంధలో కొన్ని శిలాజిత్ కల్పించేస్తాం. ఈ కాంబినేషన్లో ఒక డోస్ క్రియేట్ చేసి ఇచ్చేసరికి వాళ్ళకి ఈ శతవరిలో ఉండే గుణం ఏంటి అంటే బాడీలో ఉండే 84 రకాల మినరల్స్ ఉంటాయండి ఒక్క శిలాజిత్లో. ఆ శిలాజిత్ని మేము అడవిలోకి వెళ్ళేసి మేము ఒక హిల్ స్టేషన్కి వెళ్ళేసి మేమే స్వయంగా తీసుకొస్తాం. చాలా మందికి తెలియదు శిలాజిత్ అంటే బ్లాక్ కలర్లో ఉంటుందని మాత్రమే తెలుసు. కానీ నా అనుభవంలో నేను స్వయంగా వెళ్ళి తీసుకొచ్చిన వీడియోస్, ఫొటోస్ ఉన్నాయి, చూస్తే షాక్ అవుతారు. శిలాజిత్ అంటే ప్యూర్ గోల్డ్ కలర్లో ఉంటుంది. ఇది చాలా తక్కువ మందికి తెలుసు. ప్యూర్ గోల్డ్ ఎంత అయితే షైనింగ్ ఉంటుందో, ఒక కొండకు, ఒక గుట్టకి దాన్ని హీట్కి, ఆ స్టోన్ యొక్క హీట్కి గోల్డ్ కలర్లో ఇట్లా కారుతుంటుంది అనమాట. అలాంటి శిలాజిత్ని మేము స్వయంగా మేమే వెళ్ళి తీసుకుని వచ్చి ప్రజలకు, ప్రాబ్లం ఉండే వాళ్ళకి ఇస్తామన్నమాట. ఈ అశ్వగంధలో ఇవ్వడం వల్ల మెన్స్ కి విటమిన్స్ ప్రాబ్లమే కాకుండా మేల్ ఇంపార్టెన్స్ ప్రాబ్లమ్స్ అన్ని కూడా తగ్గిపోతాయి. మేల్ సెక్సువల్ ప్రాబ్లమ్స్ అన్ని కూడా తగ్గిపోతాయి. సేమ్ ప్రాబ్లమ్స్ లేడీస్ లో కూడా ఉంటుంది. వాళ్ళకి ఏం చేస్తాం, ఇదే మేము శతవరిలో శిలాజిత్ని కలిపి ఇవ్వడం వల్ల వాళ్ళకు కూడా కొన్ని ఫీలింగ్స్ అనేటివి కూడా న్యాచురల్గా కొంతమందికి జాబ్ బిజీయో ఇంకా అంటే కమ్యూనికేషన్ ప్రాబ్లం వచ్చేసి కొన్ని ఫీలింగ్స్ లేకుంటాయి అన్నమాట. అలాంటి వాళ్ళకు కూడా శతవరిలో శిలాజిత్ని కలిపి ఇవ్వడం వల్ల ఏమవుతుంది అంటే న్యాచురల్గా వాళ్ళకు ఈ ఇంటర్నల్ ఆర్గన్స్, ఈ జెనెటికల్ ఆర్గన్స్ అన్ని కూడా యాక్టివేట్ అయ్యి ఇవన్నీ ఫీలింగ్స్ అన్ని న్యాచురల్గా రావడం వల్ల పిల్లలు పుట్టకపోవడం వల్ల కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి కొంతమందికి. ఈ కాంబినేషన్స్ రెండు, మేల్ అంటే ఫీమేల్, వైఫ్ అండ్ హస్బెండ్, ఈ రెండు కాంబినేషన్స్ వాడితే కూడా హెల్దీగా పిల్లలు పుట్టే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఈ రెండు కాంబినేషన్లో అంత ఆయుర్వేద అంత ప్రాముఖ్యతనిచ్చింది. కాబట్టి కొన్ని మెడిసిన్స్ ఆయుర్వేదాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. అవేర్నెస్తో తీసుకోవడం, సరైన డోసులో తీసుకోవడం వల్ల విటమిన్స్ ప్రాబ్లమ్స్ పర్మనెంట్గా తీసేయచ్చు అనమాట, పర్మనెంట్గా తగ్గించుకోవచ్చు అనమాట. కాబట్టి ఇలాంటి వైద్య విధానాన్ని కూడా గుర్తించాలి అంతే. అన్నిటికీ టాబ్లెట్లు సొల్యూషన్స్ కాదు, అన్నిటికీ ఆపరేషన్ సొల్యూషన్స్ కాదు. అంటే చిన్న మోడిఫికేషన్స్, చిన్న మెడిసిన్ త్రూ మనం ఎలాంటి డెఫిషియన్సీ ఉన్నా కానీ సరిపోతుంది. జనరల్గా B12 అండ్ D విటమిన్ డెఫిషియన్సీ అనేది ఎక్కువగా ఉంటుంది కదా సార్. ఈ పర్టికులర్ రెండు వాటికి ఏదైనా మెడిసిన్ ఉందా? ఇప్పుడు చెప్పిందే లేడీస్కి అయితేనేమో అన్ని డెఫిషియన్సీస్ ఎలా వాడాలి దీన్ని అదే చెప్తున్నా కదా. ఇప్పుడు శతవరి ఒక 100 గ్రాములు తీసుకున్నామంటే కరెక్ట్గా శతవరి ఒక 1 teaspoon అంటే ఒక 1 gram పౌడర్లో శిలాజిత్ని ఒక సరైన మోతాదులో వేసుకొని వాడడం వల్ల
B12 ప్రాబ్లం కంప్లీట్ గా పోతుంది. అలా మగవాళ్ళకైతే అశ్వగంధలో ఇస్తాం, ఆడవాళ్ళకైతే శతవర్లో ఇస్తాం అన్నమాట. ఓకే ఓకే. సో ఆయుర్వేదంలో విటమిన్ డెఫిషియన్సీకి కూడా మెడిసిన్ ఉంది, నిర్భయంగా వాడచ్చు, ఎలాంటి మెడికేషన్ లైక్ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా కూడా. నార్మల్గా మనం సప్లిమెంట్స్ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే సార్ చెప్పినట్టు ప్రతి మెడిసిన్కి ఎంతో కొంత సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని చెప్పి వెనక రాసే ఉంటుంది. సో కాషియస్గా ఉండండి, న్యాచురల్గా ప్రకృతి నుంచి వచ్చేవి యూజ్ చేసుకొని ఆరోగ్యంగా ఉండడానికి ట్రై చేయండి. మీకోసం ఇంకా హెల్త్ అవేర్నెస్ వీడియోస్ మేము కూడా దిలీప్ సార్ త్రూ చేస్తూనే ఉంటాము. థ్యాంక్ యూ సో మచ్ సార్. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ ని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉన్నాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు.